హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం కేఏ పాల్ గారి గురించి. ప్రశాంత్ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గారు బెట్టింగ్ యాప్ల కోసం ఆయన వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. ఆ విషయం కోసం ఆయన ఢిల్లీకి వెళ్ళారు. మరి ఆ క్రమంలో జరిగింది ఏంటంటే, ఢిల్లీలో పాల్ గారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అయితే 4 వ్యక్తులు ఆటోలో ఆయన్ని లాగి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, తర్వాత మరి ఆయన ఎలాగోలాగా తప్పించుకుని వచ్చారనేది ఆయన చెప్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే, ఢిల్లీలోని మన కర్ణాటి ప్లేస్ దగ్గర, పార్క్ హోటల్ దగ్గర జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ విషయం మరి పాల్ గారు ఏం చేశారంటే, అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించారు. తర్వాత మన ఆదివారం మన కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారికి ఒక విజ్ఞప్తి చేశారు, నాకు రక్షణ కల్పించండి అని. మరి అయితే పాల్ గారు మరి చాలా విషయాల్లో చైతన్యవంతంగా ఉంటున్నారు. ఆ విషయం మనం అందరికీ తెలుసు కనుక మరి పాల్ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఆయన కోసం మీరు కొంచెం ప్రార్థన చేస్తారని మనవి చేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే, మరి పాల్ గారి గురించి, ఆయన చైతన్యవంత కార్యక్రమాల గురించి, ఆయన జనం కోసం పడే తపన గురించి ఒక వీడియో చేస్తాను. మరి ఎందుకంటే మరి ఒక విధంగా చైతన్యవంతమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆయనకు కృతజ్ఞతలు చెబుదాం. మరి అన్ని విషయాల్లోనూ ఆయన బాగుండాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ, మీ డిఎంఆర్.